ఈ సీరియల్స్ కాకుండా ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా? ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ప్లాన్స్ ఉన్నాయి బట్ డేట్స్ లేవు. మీ దగ్గర డేట్స్ అదే మరి యాజ్ ఆర్టిస్ట్ అన్న తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. 72 గంటలు మీరు నిద్రపోకుండా వర్క్ చేసిన నైనిషా గారు డేట్స్ గురించి అంటే మాట్లాడుతుంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళు మార్నింగ్ కావాలంటారు, సినిమా వాళ్ళు మార్నింగ్ కావాలంటారు. అప్పుడు 2 మార్నింగ్ ఎలా ఇవ్వగలను? ఒక మార్నింగ్ ఇవ్వగలను కదా. అందరికి ఉండేది ఒక మార్నింగ్. మరి అలా ఎలా అవుతుంది? లైక్ మీరు ఒక సీన్ చేసుకోండి, ఇక్కడ ఒక సీన్ చేసుకోండి అంటే అవ్వదు కదా. అంటే మామూలుగా ఎప్పుడైనా ఈ సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ ఫోకస్ సినిమాల వైపు పెడదాం అని అనిపించిందా? భయం వేసింది. ఎందుకలాగా? సినిమా వైపు పెట్టేస్తా, సినిమాస్ చాలా వస్తున్నాయి. బట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా నేను ఒప్పేసుకున్న తర్వాత ఒక 2 months నేను బిజీ ఉంటా, షూటింగ్స్ అయిపోతాయి. 3rd month నా పొజిషన్ ఏంటి అని. ఇంకో సినిమా వస్తుంది ఏంటి గ్యారంటీ ఏంటి? ఓకే. సో సీరియల్స్ అంటే కంటిన్యూ జర్నీ ఇది. అగ్రిమెంట్ ఉంటుంది మీకు సీరియల్స్ కి 2 years 3 years 4 1 years year 5 years మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్. మళ్ళీ సో అందుకని సేఫ్ సీరియల్స్ అంటారు. ఆ సేఫ్ అంటే బతకాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో డబ్బు ఉంది అనుకోండి, ఇది వదిలేసి ఇంకోటి చేసుకుందాంలే అనుకున్నాం. బట్ మనం ఫినాన్షియల్ గా మనమే ఇండిపెండెంట్ అన్నప్పుడు ఆలోచించాలి. ఓకే. ఇదేనా రీజన్ చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా సినిమాలు చేయకపోవటానికి? ఏమో వాళ్ళ రీజన్స్ నాకు తెలియదు కానీ నా రీజన్ అయితే ఇదే. నా రీజన్ అయితే ఇదే. అంటే నేను మూవీస్ ఒప్పేసుకుంటా, ఒకేసారి బల్క్ లో అమౌంట్ వస్తుంది, యాక్సెప్టెడ్. అది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఓకే. మూవీస్ చేసిన తర్వాత అది ఎంతవరకు రీచ్ అవుతుందని ఎవరికి తెలియదు. బై లక్ అది హిట్ అయిపోతే ఓకే, హిట్ కాకపోతే పొజిషన్ ఏంటి? అప్పుడు నేను సీరియల్కి వస్తాను అనుకున్నంటే ఎవరు మళ్ళీ తీసుకోరు. మళ్ళీ ఒక 1 year గ్యాప్, ఆ 1 year పరిస్థితి. సో అర్థమైంది అనమాట. రియాలిటీ షోస్ మీద మీ ఒపీనియన్? వస్తే చేయాలని ఉంది. చేయాలని ఉంది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ మా కాబట్టి ప్రతిసారి బిగ్ బాస్ అంటారు, నన్ను ఎందుకు పిలవరు? ఏం నెక్స్ట్ పిలుస్తారేమో ఎవరికి తెలుసు. వాళ్ళ పిలవరు. ఇప్పుడు దాకైతే అప్రోచ్ అవ్వాలా? అయ్యారు బట్ అప్పుడు అవ్వలేదు. జస్ట్ ఒక్క కాల్ తో ఏమవుతుంది? ప్రతి సీజన్ కి అప్రోచ్ అవ్వాలి కదా, అవ్వలా. నాకు అందుకు కోపం వచ్చింది. సో నెక్స్ట్ వస్తే వెళ్తా. ఇష్టమేనైతే నాకోసం నాకు తెలుసుకోవాలని ఉంది ఇంకా చాలా. అంటే బిగ్ బాస్ కి వెళ్తే ఒరిజినాలిటీ నాకోసం నాకు తెలుస్తుంది, బయటపడుతుంది. నేను ఎలా ఉన్నాను నేను అలానే ఉంటా. జనాలకి చాలా మందికి అర్థం కావట్లేదు, లైక్ ఇదేంటి నటిస్తున్నా, సో అండ్ సో క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళందరికి ఆన్సర్ చేయాలంటే నేను అదే ప్లాట్ఫామ్ కరెక్ట్. సో బిగ్ బాస్ కి రిఫర్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే ఉంది. మీరే అండి ఆర్టిస్ట్, నేను కాదు ఆర్టిస్ట్. స్టార్ మా ఉంది వెనకాల మీకు. స్టార్ మా వెనకే ఉంటది, అదే మా ప్రాబ్లం, ముందుకు రాదు. లేదులేండి, ఖచ్చితంగా మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ సీజన్ చూసారా? చూసా. ఏమనిపించింది? అందరూ సీరియల్ వాళ్ళే. కామన్ మ్యాన్ కూడా ఉన్నాడు కదా, గెలిచింది ఆయన. అందులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి. ఎవరు? యావర్. ఓకే. అంటే మేమిద్దరం కలిసి ఉంటే కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. అవును, వెళ్ళిన తర్వాత కొన్ని ఆయన చేసినవి అని అలా రివైండ్ అయినాయి. హీస్ మై బెస్ట్. మీరు అందరూ సీరియల్సే అన్నారు, సీరియల్ ఆర్టిస్ట్లే అన్నారు, అందరూ తెలుసు. బట్ ఒక రైతు బిడ్డ కామన్ ప్రశాంత్, ఆయన గెలవటం మీకు ఎలా అనిపించింది? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, వస్తాడు 2 weeks ఉంటాడు. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశా. ఎలాగా? బికాస్ సీరియల్ వాళ్ళు ఎలాగా సంపాదిస్తున్నారని పక్కన పడేశారు. రైతు బిడ్డ కదా అందుకని ముందుకు పంపించారు. అలా వచ్చారు మీరు. నేను యాక్సెప్ట్ చేసా అది, ఎందుకంటే అదే జరుగుతుంది మాకు తెలుసు. నేను ఇద్దరినే అనుకున్నాను, శివాజీ గారు ఆర్ఎల్స్ ప్రశాంత్, ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అని ఫిక్స్ అయిపోయాను, అదే జరిగింది. అదే మీ సీరియల్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద మీకు హోప్ లేదా? లేకపోతే ఇవ్వరు రేపు మీరెలా అంతేనా? ఇవ్వరు. ఫస్ట్ సీజన్ నుంచి చూసుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు హీరోస్, వెళ్ళిన వాళ్ళు జీరోలు అవుతున్నారు, జీరోగా వెళ్ళిన వాళ్ళు హీరోలు అవుతున్నారు. హీరోగా ఉంచారు, అక్కడ హీరో చేసేస్తారు. సో నైనిషా గారు కూడా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుందాం. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లు అయితే వెళ్ళొద్దని మాత్రం కామెంట్ పెట్టదు, వెళ్ళాలని కామెంట్ పెట్టండి. వెళ్ళిన తర్వాత ఎలాగైనా విన్ అయ్యి రావాలని కామెంట్ పెట్టండి. విన్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను 1 week ఉన్నా నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సినిమాలు విషయానికి వస్తే ఎలాంటి సినిమాలు చూస్తే ఇష్టపడతారు? హారర్, థ్రిల్లర్ అంతే. ఈ ఫ్యామిలీ మళ్ళీ చూసిన కానీ అదో గుర్తొస్తా ఉంటదా? ఇక్కడ ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది, ఎందుకురా పెయిన్ బాబా, అదేదో హారర్ మూవీ చూసుకుంటే హ్యాపీగా లైట్స్ ఆఫ్ చేసుకొని హారర్ మూవీ చూస్తే ఎంత బాగుంటది ఎఫెక్ట్. యానిమల్ చూసారా? చూసా. అలాంటి హస్బెండ్ వస్తే ఏం చేస్తారు? రావాలని ఐ వాంట్ దట్ టైప్ ఓన్లీ. అవునా?
చాలా డేంజర్ కదండి అలాగే. మంచిది, మనల్ని ప్రొటెక్ట్ చేయడం కాదు, సొసైటీని ప్రొటెక్ట్ చేశారు. మీకు అలా అర్థమైందా? అక్కడ సొసైటీని ప్రొటెక్ట్ చేసింది ఏముందండి? రియాలిటీలో అందరూ అలానే ఉన్నారు, బయటపడట్లేదు. అంతే అంతే అంటారు. ఏం నచ్చింది మీకు అసలు మామూలుగా? క్యారెక్టరైజేషన్ లేకపోతే? క్యారెక్టరైజేషన్. ఆ విమానంలో సీన్స్ అంటే నాకు అందులో హీరో క్యారెక్టర్ నచ్చింది. లైక్ అలాంటి నిజంగా హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. లైక్ దేన్నైనా ఫేస్ చేస్తున్నారు, ఏదైనా గట్స్ ఉన్నాయి, అలా ఉండాలి. ఓకే. అయ్యో నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడంటే వాళ్ళు ఏమనుకుంటారు, వద్దులే, ఎందుకు, ఫేస్ చేయాలి కదా. ఎన్నిసార్లు చూసారు యానిమల్? ఒకసారి చూసాను. ఒకసారి చూసారు. ఓకే. అది కూడా మిస్ చేసుకోలేదు కదా మీరు? అంత కోపంగా చూడకండి, ఇది కూడా చెప్పండి, భయం వేస్తుంది. ఎప్పుడు సందీప్ వంగ గారు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలని నాకు భయం. ఆయన మూవీస్ అన్ని అలా ఉన్నాయి కదా, నన్ను ఎలా చూపిస్తారు? కానీ తీసుకొచ్చి పట్ట 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 పట్ట. అంటే నాకు ఎవరు అడిగారు, రష్మిక క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా అని. చేస్తాను అన్నా. ఎవరైనా చేస్తారు అంటే కొంచెం రణబీర్ కపూర్ గారు పక్కన ఎవరైతే నేను చెయ్యనని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తప్పదు ఇక రణబీర్ కపూర్ గారు అంటే చెయ్యాలి. బట్ తర్వాత ఫిక్స్ అయ్యాను, ఆర్టిస్ట్ నాకు ఏదైనా చేయాలి, దాని వల్ల చాలా మూవీస్ నేను మిస్ అయ్యాను. సో ఇక నుంచి ఎనీథింగ్, ఏదైనా స్క్రీన్ వర్క్ కావాలని డైరెక్టర్ నేను బ్రతిమలాడుకుని, అంత ఎక్కువ కాదు కానీ కొంచెం తగ్గించండి ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుకోవాలి. ఓకే. ఓన్లీ సినిమాలు ఇదేనా? పొలిటికల్ గా ఏమన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూస్తే కొంచెం ఫీల్ అయ్యి ఇదేమన్నా ఉందా ఇంట్రెస్ట్? అవును, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. తర్వాత పొలిటికల్ గా వెళ్ళిపోతే బాగుంటది కదా. చాలా మంది అలాగే యాక్టర్స్ గా ఉంటూ మాధవీలత గారు వెళ్ళారు, అయిపోయి చాలా మంది ఉన్నారు. నవనీత్ కౌర్ ఎంపీ, వాణి విశ్వనాథ్ గారు, చాలా మంది ఉన్నారు అలాగా సీనియర్ యాక్టర్స్. ఏమో నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారో చూడాలి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు న్యూస్లు చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో ఫాలో అవుతూ ఉంటారు కదా. సో బేసిక్ గా మీకు ఎలాంటి పర్సనాలిటీస్ నచ్చుతాయి? నాకు లిటరలీ నేను ఇండస్ట్రీకి రాకూడదు అనుకున్నాను. బేసికలీ నాకు సివిల్ సైడ్ చాలా ఇష్టం. లైక్ ఏదైనా సోషల్ వెల్ఫేర్ సంథింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. లైక్ గ్రూప్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఒక దేశాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ దేశాన్ని ఇవ్వరండి. దేశాన్ని ఇవ్వకపోయినా పర్లేదు, అలా మనం అప్కెళ్ళి ఏదో ఒకటి, మన లైఫ్ లో ట్రాజడీలు చాలా కామన్ కదా, అలా కూడా ఏదో ఒక ట్రాజడీ జరుగుతుంది. ఆఖరికి తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్లు ఇస్తున్నారు. రియల్ లైఫ్ లో అలాగా అవ్వలేదు కదా, రియల్ లైఫ్ లో అయినా అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఏంటో అదే విధి. బట్ ఎప్పటికైనా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ చేయాలి. అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ పీపుల్స్ కూడా, ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ కూడా పొలిటికల్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, చూస్తూ ఉంటారా, ఫాలో అవుతూ ఉంటారు? ఏమనిపిస్తుంది మీకు మామూలుగా ఇవన్నీ ఇలా? ఏంటి గోలా అనిపిస్తుంది. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎలానో గెలుస్తారా బ్రో, ఎందుకు కొట్టుకుంటున్నారు అబ్బా? అది కొట్టుకోవడం కాకుండా 10 మంది నీకు సఫర్ చేస్తున్నారు, అవసరం అదంతా? ఓకే. అంటే మామూలుగా మీకు చాలా ప్రతిదాని మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు సీఎం సీట్ లో ఉంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ సార్. అవునా? ఎందుకు? నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కాబట్టి ఆయన అనుకుంటాను నేను. అంటే ఇష్టం వేరు, మామూలుగా ఆయన మాట్లాడే దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తారు అన్నట్టే ఉంటుంది తప్పించి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అయితే నాకు అనిపించలేదు. సో ఆయన అయితే కొంచెం చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆయన పెయిన్స్ చూసారు, చాలా టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది. ఫాలో అవుతుంటారా ఆయన్ని ట్విట్టర్ గానీ లేకపోతే ఇన్స్టాలో గానీ? ఎప్పుడైనా చూస్తూ ఉంటారా ఆయన చేసినవి? వీడియోస్ చూస్తూ ఉంటారు. స్పీచెస్ ఇష్టమా బాగా? వింటూ ఉంటారా? వింటూ అంటే ఆయన మాట్లాడేది నాకు వే నచ్చుతుంది. లైక్ ఆ బేస్ అవ్వచ్చు, ఆయన కన్వే చేసే వే అవ్వచ్చు, బాగుంటుంది. కలిసారా ఎప్పుడైనా ఆర్టిస్ట్ గా? ఒకసారి కలిసా. ఎక్కడ? లైక్ ఒక మూవీ ప్రమోషన్ టైంలో కలిసాం. ఓకే. బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆయన అంత బాగా రిసీవ్ చేసుకుంటారని. లైక్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మా అంటే, పేరెంట్స్ తో ఉండాను అనుకున్నా అంటే ఇలా వేసి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అవునా? విషయార్థం చెప్పారా నాకు ఒక్కడికైనా? ఎవరికి చెప్పారు? అవునా? సూపర్, ఎక్స్క్లూజివ్ అన్నమాట మన దాంట్లో. లేదు, నాకు పవన్ సార్ అంటే చాలా ఇష్టం, బట్ ఎక్కడ నేను రివీల్ చేయను, బట్ ఒక మనసులో ఉంటుంది అనమాట. ఓకే, డన్. నైనిషా గారు చాలా అంటే సో బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కానీ లేకపోతే మీతో మాట్లాడేటప్పుడు కానీ
ఎందుకు భయం వేసిందా? భయం అయ్యేది నాకు. అంటే బేసిక్ గా నేను టెన్షన్ వచ్చిందా? టెన్షన్ కూడా కాదు, మరేమొచ్చింది? అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఒక చిన్న ఎలా వెళ్తుంది ఎలా flow? వెళ్తుంది ఫ్లో అనేది ఒకటి. బట్ మా ఊళ్ళు ఉంటారు కదా ఇక ఫ్రెండ్స్, జాగ్రత్త అని చెప్పేసి ఇది సరే కానీ మన Of course, జాగ్రత్త వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు, నేను చాలా మందిని నేను ఇంటర్వ్యూ చేశాను కదా, అందుకని భయపడ్డాను. అందుకే భయపడి ఉంటారు. Yeah. వాళ్ళకి అలాంటి విషయంలో కోపం వస్తుంది మీకు? ఎలాంటి విషయాల్లో కోపం రాదు. కోపం రావాల్సిన అవసరం ఏముంది? ఏదైనా వాళ్ళు అడిగితే దాన్ని మన వేటని మనం చెప్తే చాలు. ఓకే, కోపం తెచ్చుకోవాలంటే తర్వాత కెమెరా కట్ చేసాక అప్పుడు కోప్పడచ్చు. తేడాగా ఉంది. ఓకే, అండ్ ఫైనల్ గా సో మీ లైఫ్ అంటే ఇలా వెళ్తుంది, ఓన్లీ యాక్టింగ్ వరకేనా లేదా డైరెక్షన్ ఇలా కూడా ఏమన్నా అనుకున్నా? చాలా అనుకుంటాం, ఏంటో తెలియదు కానీ ఒక సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆ స్టెప్ దానికన్నా మనమే బాగా చేద్దామని మైండ్ లో చాలా స్టెప్స్ వస్తాయి, కానీ కెమెరా ఫ్లోర్ మీదకి మైండ్ లో వస్తాయి, ఫ్లోర్ మీదకి రాదు. ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని స్టెప్లు వేస్తుంటానంటే ఫ్రంట్ కి వచ్చేటప్పుడు ఒక స్టెప్ రాదు. సో అలానే డైరెక్షన్ కూడా అలాగే డైరెక్షన్ కూడా లేదు. కానీ ఒక హిందీ సీరియల్ లో ఒకటి ఉంటుంది, ఆ సీరియల్ తెలుగులో నేనే హీరోయిన్ గా చేయాలని మాత్రం చాలా ఉంది నాకు. ఏం సీరియల్ అండి అది? బేహద్. ఏంటిది? బేహద్. ఓకే, హిందీ సీరియల్ సోనీలో వచ్చేది. హీరోయినే విలన్. హీరోయినే విలన్. మీకు బాగా విలన్ అనేది వెంటాడుతున్న ఎమోషన్ అనుకుంటా. నో, యాక్చువల్లీ చాలా మంది అంటారు కానీ విలన్ గా చేయాలంటే చాలా షేడ్స్ ఉండాలి. పాజిటివ్ షేడ్ కూడా అంత ఈజీ కాదు, గ్లిజరిన్ పెట్టుకుని అంత ఏడవాలంటే అంత ఈజీ కాదు. నేను పాజిటివ్ కూడా చేశాను, బట్ విలన్ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటుంది, యాక్టింగ్ స్కిల్ పెరుగుతుంది. సో సూపర్. అయితే అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అన్నమాట అలాగా. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే డైరెక్షన్ చేయాలి. తర్వాత మా ఆయన ఒప్పుకుంటే అప్పుడు మా ఆయన డబ్బులు పెడితే అప్పుడు ప్రొడ్యూసింగ్ చేసి సీరియల్ చేస్తాను. నాకు కూడా అండి, మా ఆవిడకి ప్రొడ్యూస్ చేసి ఒక ఉత్తమ నటిగా తీర్చిదిద్దాలి. ఆటోమేటిక్ గా వస్తాయి. డబ్బుదే ఉన్నాడు ఇప్పుడు కాబట్టి రేపు వస్తుంది. రేపు ఎప్పుడు వస్తుంది? రేపు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పారు. అండ్ ఇక్కడి నుంచి అయినా మీ లైఫ్ లో ఆ ట్రాజడీ లేకుండా చక్కగా హ్యాపీగా. సో బాయ్ ఫ్రెండ్ కి చెప్తున్నా, గెట్ రెడీ.